నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియాలో కొంతమంది కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవాలి. దాంట్లో వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీమరాజ కానీ, అలాగే అప్పారావు గారి, ఇలా కొంతమంది వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీని ట్రోల్ చేస్తూ వీడియోలు చేయడం, చాలామందికి నవ్వించడం ఇలాంటివి కూడా చేశారు. అయితే మనతో పాటు అప్పారావు గారు, ఆయన అసలు పేరు చెబ్రోలు కిరణ్ కుమార్, ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేయలే జగన్మోహన్ రెడ్డి. అవునండి, ఈ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అసలు ఏముంది చెప్పండి. 2019 నుంచి 24 లోపు వాళ్ళేమో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది అంటున్నారు. 2 సంవత్సరాలు ఏమో కరోనా వచ్చింది అంటున్నారు. కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిందా? మరి 5 సంవత్సరాలు రాజధాని ఎందుకు లేకుండా చేసావు చెప్పు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టావు నువ్వు? సార్, ఎవరన్నా కొడుకుకి ఒక జాబ్ వచ్చినా ఏదన్నా ఒక స్థాయిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరన్నా ఇల్లు వదిలిపెట్టి కానీ ఊరు వదిలిపెట్టి కానీ వెళ్తారా? లేదు. మరి నీ తల్లి ఎందుకు పంపించావు? నీ చెల్లి ఎందుకు పంపించావు? అది విజయమ్మ గారిది. ముఖ్యంగా అప్పుడు రాజీనామా చేసింది ఆమె, వాలంటీర్గా చేసిందంట. నిజమేనా రాజీనామా? పార్టీకి రాజీనామా చేసింది కానీ అన్ని చేసిందా? వాస్తవాలే చేయించారా? కదా. మీకు 2 యాక్సిడెంట్లు జరిగినాయి తెలుసా విజయమ్మ గారి? ఆంధ్రప్రదేశ్ లో 2 యాక్సిడెంట్లు. ఈ రోజు ఏంటంటే 2014లో తండ్రి చనిపోయాడు, నాకు తండ్రి లేడు, నాకు బాబాయ్ లేడు అన్నాడు. 2024లో తల్లి అమెరికా పోయింది కాబట్టి బతికుంది. అదే ఇక్కడ ఉన్నట్టయితే హైదరాబాద్ లో ఉన్నా కూడా తీసుకుని వెళ్ళి చంపేసేవాడు. శవ రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఓకే, ఎన్నికల ముందే వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయింది కదా. ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నా తీసుకెళ్లేవాడు. అతనికి ఒక శవం కావాలి. తండ్రి చనిపోయినప్పుడు ఏడవల జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ చనిపోయినప్పుడు ఏడవల, పదవి పోయినప్పుడు ఏడ్చాడు మొన్న. కరెక్టే, అది వాస్తవం కదా. తండ్రి చనిపోయినప్పుడు ఏడవలేదు. మీకు చెప్తా, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులందరూ ఇంట్లోకి వెళ్తే అక్కడ సీన్ అంతా రివర్స్లో ఉంది. వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఓదారుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. రాజశేఖర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ. ఈ జగన్మోహన్ రెడ్డి నాది అంటాడు, షర్మిల నాది అంటది, అలాగే ఈ భారతి నాది అంటది, విజయమ్మ మా ఆయన నాది అప్పుడు ఎన్నెన్నో. అసలు ఇవన్నీ బయట వాళ్ళు ఎవరో చెప్పింది కాదు. అప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. చూసారుగా, బాబాయిని చంపేసి అసలు ఆ కేసులో ఇంకా చెప్పేది ఏముంది. అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేయటం జరిగిందా? అవినాష్ రెడ్డి ఏ ఇటుగా ఉన్నమాట వాస్తవం కాదా? మరి ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఈ 2000 ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వాయిదాకి కానీ ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం కానీ, బాబాయ్ కేసు కానీ అన్నీ బయటకు వస్తాయి. నాకు తెలిసి అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తాడు, జగన్ లోపలికి వెళ్తాడు, భారతీయ లోపలికి వెళ్ళిద్ది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ కాదు, అక్కడ జగన్ ఇద్దరు మిత్రులు కదా. ఆయనేమో ఈయన గెలుస్తాడు అంటాడు, ఈయనేమో ఆయన గెలుస్తాడు అంటారు. చంద్రబాబు గారిని ఎప్పుడైతే 3 రోజులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారో 2 పార్టీలు సర్వనాశనం అయిపోయినాయి. అవునా కాదా అనేది మీకే తెలుసు. ఇక్కడ ధర్నాలు ఎవరు చేయొద్దు, మీరు మీ స్టేట్ వెళ్ళి చేసుకోండి అన్నారు. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అక్కడే నిజంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలర్లు హైదరాబాద్ లోనే సీట్లు ఎక్కువ వచ్చినాయి బీఆర్ఎస్ కి. ఏది జిహెచ్ఎంసీ పరిధిలోనే బీఆర్ఎస్ కి సీట్లు ఎక్కువ వచ్చినాయి. బీఆర్ఎస్ కి వచ్చినాయి. ఇప్పుడు ఎంపీ సీట్లు సెటిలర్లు వేసినారు కాబట్టి గెలిచినారు అని చెప్పి అదొకటి కూడా ఉంది. ఆ మాట ఉంది. ఎందుకంటే ఇక్కడ సెటిల్ అయ్యారు, ఆస్తులు ఉన్నాయి. అప్పుడు బెదిరేయటం కానీ ఏదన్నా కానీ సెటిలర్స్ ఇక్కడ అక్కడ అంతా పోయింది, ఇంక ఇక్కడ కూడా పోకుండా అని చెప్పి. ఇప్పుడు ఎందుకంటే ఆ భయం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ సెటిల్ అయ్యి ఆస్తులు మొత్తం సంపాదించుకున్నారు. మాకు రాజధాని ఇప్పుడు అప్పుడు వచ్చింది కాదు కదా హైదరాబాదు. అంతా సెటిలర్స్ ఆస్తులు అన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తారు?
బీఆర్ఎస్కి ఇక్కడ వేసారు, బీఆర్ఎస్కి ఇక్కడ సెటిలర్స్ వేసారు, కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు నమ్మలేదే. మరి ఆ క్వశ్చన్ ఎందుకు అడగలే మీరు? తెలంగాణ వాళ్ళు ఎవరు నమ్మలా బీఆర్ఎస్ పార్టీని. ఇక్కడ సెటిలర్స్ నమ్మారు. ఎందుకు అనుకున్నారు? ఇక్కడ బాగా సెటిల్ అయిపోయి వీళ్ళ ఆస్తులు మొత్తం కాపాడుకోవటానికి వాళ్ళు వేసిన మాట వాస్తవం. కేసీఆర్ అన్నాడు కదా, నేను కీ రోల్ ప్లే చేస్తాను, నన్ను 90 సీట్లు ఇవ్వండి, మహారాష్ట్రలో 10-15 గెలుచుకుంటా, ఇక్కడ ఒక 15 వస్తాయి. ఇప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ 30 వస్తే నేను ఇంకా కేంద్రంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి రాలేగా మొన్న. మరి ఇంకేముంది? ఏం చెప్తారు దాన్ని? ఇక్కడ కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి అదే గతి పట్టింది. రా నా పక్కన కూర్చో. ఇంకా చిన్నపిల్లల్లాగా వీళ్ళిద్దరూ పోయి ఇక ఎక్కడన్నా ఏదే చెప్పి ఈరోజు ఏపీ కానీ తెలంగాణ కానీ నాశనమైనవి అంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం వాస్తవం. మేము కోరుకునేది ఒకటే, 2029లో తెలంగాణలో జెండా ఎగరేయాలి, టీడీపీ జెండా ఎగరాలి. 2029లో సార్ మీరు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా అందరూ టీడీపీ వాళ్ళే. అవును. మరి వాస్తవం కాదా అనేది అందరికీ టీడీపీ వాళ్ళు బలంగా ఉన్నారంటారు. ఇంకా బలంగా ఉన్నారు. మేమైతే నేను కూడా నా చిన్నప్పుడు నేను భద్రాచలంలో 8th దాకా చదువుకున్నాను. తెలంగాణలో నేను చిన్నప్పుడు అప్పుడు కలిసే ఉండేది. నేను భద్రాచలంలో 8th దాకా భారతీయ విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్నాము. నాకు కూడా నాకేందంటే 2 రాష్ట్రాలు బాగుండాలి, కానీ ఇక్కడ ఒక హైదరాబాద్ని చూపించి మిగతా జిల్లాలు ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదండి. అప్పుడు భద్రాచలంకి గోదావరికి వరదలు వస్తే బాబు గారు చేసిందే కానీ వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. ప్రతి జిల్లా డెవలప్ అవ్వాలి తెలంగాణలో కూడా. ఇప్పుడు మద్యం తెలంగాణలో అంటే మందు అవుతారు, అది అవుతారు, ఇది అవుతారు. కవితనేమో చీరలు ఇచ్చి కానీ ఏదన్నా కానీ ఇచ్చేసి కానీ, ఒకప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి, ఇప్పుడు ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్తే ఇంత మట్టికి తండ్రి మాట్లాడాలి, కేసీఆర్ మాట్లాడాలి. చూసారుగా. రేపు నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు లోపలికి పోయే అవకాశం ఉంటుందంటారా? ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు కదా, కేటీఆర్ ఉన్నాడు. ఎంతమంది 13 మంది హీరోయిన్స్ కానీ రాజకీయ నాయకుల ఫోన్లు కానీ ప్రతి ఒక్కరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. అక్కడ ఏపీలో కూడా అంతే జరిగింది. నెల్లూరు రెడ్లు కూడా ఫస్టే బయటకు వచ్చి చెప్పారు కదండి, మా ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నాయి. అన్నీ వాస్తవాలే కదా. అది